కాంక్రీట్ ఆధునిక నిర్మాణానికి వెన్నెముక వంటిది. ఆకాశ హర్మ్యాల నుండి సామాన్య నివాస గృహాల వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మానవాళికి ఇంతగా ఉపయోగపడుతున్న ఈ కాంక్రీట్ భవిష్యత్తులో మన భూగ్రహానికి పెను ప్రమాదంగా మారే అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం నిర్మాణ దశలోనే కాకుండా దాని జీవితకాలం ముగిసిన తర్వాత కూడా కాంక్రీట్ భవనాలు పర్యావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. కాంక్రీట్ ఉత్పత్తి పర్యావరణానికి అత్యంత హానికరం. దీనికి ప్రధాన కారణం సిమెంట్ తయారీ. ప్రపంచవ్యాప్తంగా ఏటా బిలియన్ల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తున్నారు. సిమెంట్ తయారీ ప్రక్రియలో సున్నపురాయిని, కాల్షియం కార్బోనేట్ను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. ఈ ప్రక్రియలో రసాయనిక చర్య జరిగి భారీ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులలో ఒకటి. ప్రపంచంలోని మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 8% సిమెంటు పరిశ్రమ నుండే వస్తున్నాయని అంచనా. అంటే విమానయాన రంగం కంటే కూడా సిమెంటు పరిశ్రమే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తోందన్నమాట. భవిష్యత్తులో పట్టణీకరణ పెరిగే కొద్దీ కాంక్రీట్ వాడకం మరింత అధికమవుతుంది. ఇది వాతావరణ మార్పు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సముద్రమట్టాల పెరుగుదల, తీవ్రమైన వాతావరణ సంఘటనలు వంటి వాటికి ఇది దారితీస్తుంది. కాంక్రీట్ తయారీకి సిమెంటు మాత్రమే కాకుండా ఇసుక, కంకర మరియు నీరు కూడా అధిక పరిమాణంలో అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఇసుకకు విపరీతమైన డిమాండ్ పెరగడానికి కాంక్రీట్ వాడకమే ప్రధాన కారణం. నదులు, సముద్ర తీరాల నుండి ఇసుకను విచక్షణారహితంగా తవ్వడం వలన నదీ పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. నదీ తీర ప్రాంతాలలో భూమి కోతకు కారణమవుతోంది. కొన్ని ప్రాంతాలలో ఇసుక మాఫియా ఏర్పడి సామాజిక అశాంతికి కూడా దారితీస్తోంది. నీటి వాడకం కూడా ఆందోళన కలిగించే విషయమే. కాంక్రీట్ ఉత్పత్తి మరియు క్యూరింగ్ ప్రక్రియలకు అపారమైన నీరు అవసరం. ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలలో భవిష్యత్తులో కాంక్రీట్ నిర్మాణాలు పెరిగితే నీటి వనరులపై ఒత్తిడి ఊహించని స్థాయికి చేరుకుంటుంది. ఇది వ్యవసాయం మరియు త్రాగునీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాంక్రీట్ మరియు తారు వంటి పదార్థాలు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి వేడిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల నగరాలు మరియు పట్టణ ప్రాంతాలు వాటి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే చాలా వేడిగా ఉంటాయి. దీనినే అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం అంటారు. కాంక్రీట్ భవనాలతో నిండిన నగరాలు రాత్రిపూట కూడా చల్లబడవు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎయిర్ కండిషనర్ల వాడకం పెరుగుతుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచి పరోక్షంగా మరిన్ని గ్రీన్హౌస్ వాయువుల విడుదలకు కారణమవుతుంది. భవిష్యత్తులో నగరాలు విస్తరించే కొద్దీ ఈ ఉష్ణ ద్వీప ప్రభావం మరింత తీవ్రమై నగరవాసుల జీవన ప్రమాణాలను మరియు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి భవనానికి ఒక జీవితకాలం ఉంటుంది. వందల సంవత్సరాల తర్వాతైనా కాంక్రీట్ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటాయి. వాటిని కూల్చివేసినప్పుడు టన్నుల కొద్దీ కాంక్రీట్ శిథిలాలు మిగులుతాయి. ఈ శిథిలాలను పారవేయడం ఒక పెద్ద సవాలు. చాలా వరకు ఈ శిథిలాలను భూమిని నింపడానికి అంటే ల్యాండ్ ఫిల్స్గా ఉపయోగిస్తున్నారు. ఇది విలువైన భూమిని ఆక్రమించడమే కాకుండా పర్యావరణానికి హాని కలిగిస్తోంది. కాంక్రీట్ శిథిలాల నుండి హానికరమైన రసాయనాలు భూమిలోకి మరియు భూగర్భ జలాలలోకి ఇంకే ప్రమాదముంది. కాంక్రీట్ను పునర్వినియోగం అంటే రీసైకిల్ చేయడం సాధ్యమే అయినప్పటికీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు సంక్లిష్టమైన ప్రక్రియ. పాత కాంక్రీట్ను పగలగొట్టి శుభ్రం చేసి కొత్త కాంక్రీట్లో కంకరగా వాడవచ్చు. కానీ రీసైకిల్ చేసిన కాంక్రీట్ నాణ్యత కొత్త కాంక్రీట్ అంత బలంగా ఉండకపోవచ్చు. అందువల్ల నిర్మాణాత్మక పనులకు దాని వాడకం పరిమితం. భవిష్యత్తులో లక్షలాది కాంక్రీట్ భవనాలు తమ జీవిత కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు ఈ శిథిలాల నిర్వహణ ప్రపంచానికి ఒక పెను సవాలుగా మారనుంది. నిస్సందేహంగా కాంక్రీట్ మానవ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన సాధనం. కానీ దాని పర్యావరణ మూల్యం చాలా ఎక్కువ. భవిష్యత్తులో భూమిపై కాంక్రీట్ భవనాలు కలిగించే ప్రమాదాలను మనం గుర్తించి మేల్కోవాల్సిన అవసరం ఉంది. కేవలం లాభాపేక్షతో కాకుండా పర్యావరణ బాధ్యతతో నిర్మాణ రంగంలో మార్పులు తీసుకురావాలి. సున్నపురాయికి బదులుగా పారిశ్రామిక వ్యర్థాలైన ఫ్లై యాష్, స్లాగ్ వంటి వాటిని ఉపయోగించి గ్రీన్ సిమెంట్ తయారు చేయడం, రీసైకిల్ చేసిన కాంక్రీట్ వాడకాన్ని ప్రోత్సహించడం, కలప వంటి ప్రత్యామ్నాయ మరియు పర్యావరణానుకూల నిర్మాణ సామాగ్రిపై పరిశోధనలు చేయడం వంటివి ఈ దిశగా మనం వేయగల కొన్ని ముఖ్యమైన అడుగులు. ఈ మార్పులను స్వీకరించకపోతే మనం నివసించడానికి నిర్మించుకుంటున్న ఈ కాంక్రీట్ భవనాలే భవిష్యత్తులో మన భూగ్రహం యొక్క పర్యావరణ సమతుల్యతకు సమాధి కట్టే ప్రమాదముంది.